ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాట కోసం, దేవుని యొక్క వాక్కు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవునిగా, విశ్వాసునిగా మనకు ఉండవలసిన ఒకే ఒక నిరీక్షణ పరలోక రాజ్యంలో చేరాలని, నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలని. ఇదే కదండి మన అందరి యొక్క నిరీక్షణ. మరి పరలోక రాజ్యంలో చేరాలంటే దానికి తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి త్వరలోనే ఉంది. మనం ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటనను మనం పరిశీలించి చూస్తే ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో చెప్పారు, నేను రాబోయే సమయమందు ఏమేమి జరుగుతాయో ప్రతిదీ కూడా ఇప్పుడున్న సమయంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రాకడ మేఘంలో మనం ఎత్తబడాలంటే నీతిమంతులుగా మనం తీర్చబడాలి. మనం అందరం ఏమనుకుంటూ ఉంటామంటే, నేను ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాను, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఈ మూడు చేస్తే సరిపోదండి. ఏం చేయాలో అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట అంటారు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు నీతిమంతులుగా ఎంచబడతారు అని. మనం నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దానిని అనుసరించి మనం ప్రవర్తించాలి. చదివిన వాక్యం, మనం విన్న సందేశం రెండూ కూడా ఆచరణలోనికి తీసుకురావాలి. అప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. మనం విన్న వాక్యాన్ని వదిలేసి చదివిన వాక్యాన్ని కూడా మనం విడిచిపెట్టేసి జీవిస్తే మనం నీతిమంతులుగా ఎంచబడం. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడరు, కానీ ఎవరైతే దీనిని బట్టి అనుసరించి నడుచుకుంటారో, అనుసరించి ప్రవర్తిస్తారో వారే నీతిమంతులుగా ఎంచబడతారు. డియర్ ఫ్రెండ్స్, మనం మనకున్న బిజీ లైఫ్లో ఆత్మీయతలో ఉన్నా కూడా పొద్దున్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని, మరలా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ఇదే లైఫ్లో కొనసాగిస్తూ ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాల్ని పరిశీలించుకొని మన వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా, వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామా అనేది ఆలోచన చేస్తే, ఒకవేళ నేను అట్లా నడుచుకోవట్లేదు, అట్లా ప్రవర్తించట్లేదు, ఓన్లీ చదివి వదిలేస్తున్నాను, నేను విని విడిచిపెట్టేస్తున్నాను అని అనుకుంటే ఈ రోజు నుండే నీవు వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించు. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పుని చూస్తావు. నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఎంచబడతావు. దేవునికి మహిమకరముగా జీవించగలుగుతావు. మన ప్రవర్తనలో మార్పు వస్తే, మనం ఎప్పటివరకు మన ఇష్టానుసారంగా జీవించామేమో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవించామేమో, వాక్యము విన్నా, వాక్యము చదివినా దానిని అనుసరించకుండా నడుచుకున్నామేమో. ఎప్పుడైతే మన జీవితాల్లో, మన ప్రవర్తనలో మార్పు వస్తుందో మనం దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దానిని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. మనల్ని బట్టి వేరే వాళ్ళు దేవుని మహిమపరిస్తే దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. ఈరోజే మనం నీతిమంతులుగా ఎందుకు ఎంచబడకూడదు? ఈరోజే నీతిమంతురాలిగా ఎందుకు ఎంచబడకూడదు? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే మనము నీతిమంతులుగా ఎంచబడతాం. దేవుని రాజ్యంలో కుమారులుగా, వారసులుగా మనం నిలుస్తాం. కాబట్టి ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకుని, ఒకవేళ ఇప్పటి వరకు చదివి వదిలేసావేమో, వాక్యాన్ని విని వదిలేసావేమో, ఈ రోజు నుండి చదివిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం నీవు నడుచుకుంటే నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఎంచబడతావు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.